నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు అసెంబ్లీ కొత్త స్పీకర్గా జేసీడీ ప్రభాకర్. విజయ్ సర్కారు ఆయన్నే ఎందుకు ఎంచుకుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాలనా యంత్రాంగం ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు శాసనసభ స్పీకర్గా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జేసీడీ ప్రభాకర్ను ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎమ్మెల్యే టికెట్లను ఎక్కువగా యువతకే ఇచ్చిన విజయ్ స్పీకర్ పదవిని మాత్రం ఒక సీనియర్ నేతకు కట్టబెట్టడంతో అంతా షాక్కి గురవుతున్నారు. విజయ్ ఈయనే ఎందుకు స్పీకర్గా ఎంచుకున్నారన్నది ఆరా తీస్తున్నారు. ఇక పూర్తి వివరాల కోసం చూస్తే తమిళనాడు శాసనసభ స్పీకర్గా ప్రముఖ రాజకీయ నాయకుడు టీవీకే ప్రతినిధి జేసీడీ ప్రభాకర్ ఎన్నికయ్యారు. విజయ్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అత్యంత కీలకమైన రాజ్యాంగ పదవికి ఒక సీనియర్ హస్తాన్ని ఎంపిక చేయడం రాష్ట్ర రాజకీయాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతరం ఓటర్లను ఆకర్షించడంలో విజయ్ ఇమేజ్ పనిచేసినప్పటికీ సభను నడిపించే బాధ్యతను మాత్రం పాతతరం దిగ్గజానికి అప్పగించడం వెనుక ఒక బలమైన వ్యూహం ఉన్నట్లు తెలుస్తుంది. మరి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా? జేసీడీ ప్రభాకర్ రాజకీయ ప్రస్థానం నిన్న మొన్నటిది మొదలైంది కాదు. ఎంజీఆర్ కాలం నాటి ద్రవిడ రాజకీయాలను ఆయన సుదీర్ఘంగా గమనించారు. 1980లోనే విల్లివక్కం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత జయలలిత హయాంలోనూ పార్టీ యంత్రాంగంలో కీలక పాత్ర పోషించారు. వివాదాలకు దూరంగా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే నాయకుడిగా ఆయనకు పేరుంది. చెన్నై రాజకీయాల్లో లోతైన అవగాహన ఉండటంతో పాటు అన్ని రాజకీయ పక్షాల నేతలతో ఆయనకు మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. విజయ్ ఆయననే ఎందుకు ఎంపిక చేశారంటే, తొలిసారి అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీకి పరిపాలనా అనుభవం చాలా తక్కువ. అసెంబ్లీ నియమ నిబంధనలు, సాంప్రదాయాలు, సభా నిర్వహణపై పట్టున్న వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండటం ప్రభుత్వానికి ఎంతో అవసరం. అందుకే కేవలం సినీ గ్లామర్తో కాకుండా అనుభవంతో సభను నడపాలని విజయ్ భావించారు. ఈ క్రమంలోనే చెన్నైలోని ప్రతిష్టాత్మక 1000 వెలుగుల నియోజకవర్గం నుంచి ప్రభాకర్ను బరిలోకి దింపినప్పుడే ఆయన ప్రాముఖ్యత ఏంటో అర్థమైంది. ఇప్పుడు స్పీకర్గా ఆయన ఎంపిక ద్వారా మాది కొత్త పార్టీ కావచ్చు, కానీ మా నిర్ణయాలు ఎంతో పరిణితితో ఉంటాయి అనే సందేశాన్ని విజయ్ విపక్షాలకు పంపారు. తమిళనాడు అసెంబ్లీ అంటేనే రాజకీయ రణక్షేత్రం. విపక్షాల నిరసనలు, వాకౌట్లు, సభా మర్యాదలపై చర్చలు నిత్యకృత్యంగా ఉంటూనే ఉంటాయి. 2026 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే దూకుడును తట్టుకొని సభను హుందాగా నడపడం ప్రభాకర్కు పెద్ద పరీక్షే. ముఖ్యంగా కొత్త ప్రభుత్వానికి పాత రాజకీయ సాంప్రదాయాలకు మధ్య ఒక వారధిలా ఆయన వ్యవహరించాల్సి కూడా ఉంటుంది.